నన్ను శత్రువుల చేతుల నుండి రక్షించును. ఎంతమంది చెప్తారండి, ఎన్నో మార్లు అపవాది అయిన సాతాను దురాత్మ శక్తులు నన్ను వెంటాడినాయి, నన్ను పాడు చేయాలని చూస్తున్నాయి, నన్ను నాశనం చేయాలని చూస్తున్నాయి, నా జీవితం అసలు ఇలాగ ఉండకూడదు అన్న పరిస్థితిలో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు అన్నవారుంటే నిజంగా కీర్తనీయుడైన యెహోవాకు హల్లెలూయా అని చెప్పండి బిగ్గరగా. అపవాది దుష్ట శక్తులు, దురాత్మలు, దే ఆర్ వెరీ రియల్. యూ కెన్ నాట్ డినై ద ఫ్యాక్ట్. ఎందుకంటే యేసు ప్రభువే చెప్పాడు, దెయ్యములని వెళ్ళగొట్టండి. దురాత్మ అపవాది అయిన సాతాను వస్తాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి అని యేసు ప్రభువే చెప్తే దెయ్యాలు లేవని అంటారు. సరే, అది పక్కన పెడితే ఈరోజు మన జీవితంలో ఎన్ని మార్లు అపవాది మనల్ని దోచుకోవడానికి, మన మనసు పాడు చేయడానికి, మన కుటుంబము పాడు చేయడానికి, మన జీవితం పాడు చేయడానికి ప్రయత్నించాడు. నా జీవితంలో ఎన్నోసార్లు చెప్పగలుగుతాను. యవ్వన కాలం నుండి నేటి వరకు ఏదో ఒక రీతిగా దాడి, ఏదో ఒక రీతిగా నాశనం, ఏదో ఒక రీతిగా పాడు చేయాలని, కలవర పెట్టాలని, ఏదో ఒక రీతిగా దేవుని చిత్తము నెరవేర్చకూడదని ప్రయత్నిస్తానే ఉన్నాడు. కానీ కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. హల్లెలూయా. ఆయన రక్షించే దేవుడండి, కాపాడే దేవుడండి. ఈరోజు అపవాది మిమ్మల్ని బాధపెడుతున్నాడా? దుష్ట సమూహము, అపవాది శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావము చాలా మంది చెప్తుంటే బాధగా ఉంటుంది. నన్ను రాత్రి పడుకునేవ్వట్లేదండి, దురాత్మలు వచ్చి నన్ను పీడిస్తున్నాయి,